6 ఓవర్స్లో కేవలం 6 ఓవర్స్లోనే ఈ సీజన్లో ఓటమి ఎరగని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని మట్టి కరిపించేశారు రాజస్థాన్ రాయల్స్. ఒకవైపు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్తో నిండిపోయిన ఆర్సీబీ, మరోవైపు యువ కిరటాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్. వీరిద్దరి మధ్య పోరు ఉత్కంఠభరితంగా సాగుతుందనుకుంటే కేవలం ఒక్కడి వల్ల వార్ వన్ సైడ్ అయిపోయింది. తనెవరో కాదు, వైభవ్ సూర్యవంశీ. తనొక్కడే కాదు, జురేల్ కూడా బ్యాట్తో బీభత్సం సృష్టించాడు. వీరిద్దరి వీర విహారం వల్ల 6 ఓవర్స్లోనే ఆర్సీబీ ఓటమి కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే బాస్, మీరు 202 పరుగుల టార్గెట్ని ఛేదిస్తున్నప్పుడు కేవలం 6 ఓవర్స్లోనే, అంటే పవర్ ప్లే ముగిసేలోపే ఆల్మోస్ట్ 100 రన్స్ చేశాక, అంటే టార్గెట్లోని సగం పరుగులు 6 ఓవర్స్లోనే బాధేశాక ఇక ఇంకేం మిగిలి ఉంటుంది బాస్? అక్కడే మ్యాచ్ ఫినిష్ అయిపోయినట్లే కదా. అదే చేశారు వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఏం జరిగిందంటే, ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. బట్ ఫస్ట్ బంతికే ఫిల్ షాట్ని పెవిలియన్కి పంపి ఫస్ట్ బ్రేక్తో అందించాడు ఆర్చర్. అయితే కింగ్ కోహ్లీ మాత్రం దేవదత్ పడుకల్తో కలిసి బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరూ బ్యాట్లు దులిపించడంతో ఆర్సీబీ జస్ట్ 3 ఓవర్స్లోనే 45 రన్స్ దంచిపడేసింది. అంటే బెంగళూరు టీంకి మెరుపు స్టార్ట్ లభించింది. బట్ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. కోహ్లీ 16 బంతుల్లోనే 30 రన్స్ చేసి అవుట్ అయ్యాక ఆర్సీబీ వరుసగా వికెట్స్ కోల్పోయింది. కృణాల్ పాండ్యా 1 రన్నే చేశాడు. జితేష్ శర్మ 5 పరుగులే చేయగలిగాడు. చివరి మ్యాచ్లో సంచలన బ్యాటింగ్ చేసిన టీమ్ డేవిడ్ 13 రన్స్కే పెవిలియన్ చేరాడు. రొమారియో షెఫర్డ్ 20 రన్సే రాబట్టగలిగాడు. ఇలా అందరూ ఫ్లాప్ షో చూపించారు. బట్ ఇంకో ఇంట్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ పట్టువదలని విక్రమార్కుల్లా క్రీజ్లో పాతుకుపోయాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా తన జోరు మాత్రం కొనసాగించాడు. చివర్లో వెంకటేష్ అయ్యర్ ఒక్కడే తనకి కొంచెం తోడిచ్చాడు. యాక్చువల్గా వీరిద్దరి వల్లే 160, 170 కూడా చేరదనుకున్న ఆర్సీబీ 201 పరుగుల వరకు చేరింది. ఇక మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆర్సీబీ వరుసగా వికెట్స్ కోల్పోతుంది, పెద్ద టోటల్ చేయడం కష్టమే అనిపించింది. బట్ చివరికి 200 మార్కుని దాటడం నిజంగా గ్రేట్. దానికి కారణం రజత్ పటిదార్ చేసిన 63 రన్స్, చివర్లో వెంకటేష్ అయ్యర్ చేసిన 29 రన్సే కారణం. ఇక రాజస్థాన్ బౌలింగ్ గురించి మాట్లాడితే, ఆర్చర్ 33 పరుగులకి 2 వికెట్స్ కూల్చితే బిష్ణోయి 32 పరుగులకే 2 వికెట్స్ దక్కించుకున్నాడు. విజేష్ శర్మ కూడా 2 వికెట్స్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక సందీప్ శర్మ, రవీంద్ర జడేజాకి 1 వికెట్ దక్కింది. ఇక్కడ మరో ప్లేయర్ గురించి చెప్పాలి బాస్, తనెవరో కాదు, హిట్ మేయర్. తను ఫీల్డింగ్లో 2 అత్యద్భుతమైన క్యాచ్లు అందుకున్నాడు. యాక్చువల్గా మొత్తం 3 క్యాచ్లు పట్టాడు. బట్ అందులో 2 క్యాచ్లు అయితే అబ్సల్యూట్లీ స్టన్నింగ్ క్యాచెస్ అవి. ఇక 202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ కూడా చివరి మ్యాచ్ హీరో జైస్వాల్ వికెట్ని త్వరగానే కోల్పోయింది. జైస్వాల్ 13 రన్స్కే అవుట్ అయ్యాడు. దాంతో ఆర్సీబీ సంబరాల్లో మునిగింది. బట్ ఆ సంబరాలు అక్కడికే అంతం అయిపోతాయని అనుకోలేదు ఆర్సీబీ. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన విధ్వంసాన్ని ఆర్సీబీ ఎప్పటికీ మర్చిపోలేదు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ, మరోవైపు ధ్రువ్ జురేల్ ఆర్సీబీ బాలర్స్ని చిత్తక్క బాధేశారు. 4లు 6లతో చెలరేగిపోయారు. వీరి వీర విహారం ఎంతలా సాగిందంటే, వీరిద్దరూ ఆడిన 6 ఓవర్స్లో ఏకంగా 108 రన్స్ దంచిపడేశారు. కేవలం 6 ఓవర్స్లోనే 108 రన్స్. అది ఎలాంటి బౌలింగ్ యూనిట్పై? ఒకవైపు హెజల్వుడ్, మరోవైపు భువనేశ్వర్, ఇంకా కృణాల్ పాండ్యా ఇలాంటి బౌలర్స్ని డామినేట్ చేసి 108 రన్స్ సాధించడం నిజంగా మామూలు విషయం కాదు. ఫస్ట్ వికెట్ సెకండ్ ఓవర్ చివరి బంతికి 21 పరుగుల వద్ద పడింది. ఇక వైభవ్ సూర్యవంశీ 9th ఓవర్ ఫస్ట్ బంతికి కోహ్లీ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కి పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. ఈ మధ్యలో అంటే 37 బంతుల్లో సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ కలిసి ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక వైభవ్ అవుట్ అవ్వకముందే తను చేయాల్సిన విలయ తాండవం చేసే వెళ్ళాడు. జస్ట్ 26 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 78 రన్స్ దంచి పడేశాడు. అది 300 స్ట్రైక్ రేట్తో. ఈ పరుగుల సాయంతో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ని కూడా అందుకున్నాడు. నిజంగా బాస్, ఈ సీజన్లో వైభవ్ చేస్తుంది కేవలం విధ్వంసం మాత్రమే కాదు, విలయ తాండవం. ఇక వైభవ్ తర్వాత హెట్మేర్ డకౌట్ అయ్యాడు. ఆర్ఆర్ కెప్టెన్ పరాగ్ 3 రన్స్ చేసి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో మ్యాచ్లో ఏమైనా ట్విస్ట్ ఉందా అనిపించింది. బట్ రవీంద్ర జడేజా బుర్రవాడాడు. క్రీజ్లో ఉంటే చాలు, ఈజీగా మ్యాచ్ గెలిచేస్తాం, రిక్వైర్డ్ రన్ రేట్ నియర్లీ 6 మాత్రమే ఉంది. ఇంకోవైపు ధ్రువ్ జురేల్ చెలరేగిపోతున్నాడు. సో సింగిల్ తీస్తూ వికెట్స్ని కాపాడుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలు అని క్లియర్ మైండ్ సెట్తో వచ్చి గ్రౌండ్లో అదే చేశాడు జడేజా. జడ్డు సింగిల్స్ తీసివ్వడం, జురేల్ బౌండరీల మోత మోగించడం.
ఇలా పక్కా ప్లానింగ్తో రాజస్థాన్ రాయల్స్ ఆర్సీబీ ఇచ్చిన టార్గెట్ని ఎంత 202 పరుగుల టార్గెట్ని కేవలం 18 ఓవర్స్లోనే ఛేదించేసింది. అది కేవలం 4 వికెట్స్ మాత్రమే కోల్పోయి. ఇక ధ్రువ్ జురేల్ 81 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అంటే ఈ మ్యాచ్లో హయ్యెస్ట్ స్కోర్ సాధించాడు. మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయా. ధ్రువ్ జురేల్ అభినందన్ సింగ్ వేసిన 6th ఓవర్లో వరుసగా 4-6-4.64 ఇలా చెలరేగిపోయి 24 పరుగులు దండుకున్నాడు. నిజంగా బాస్, జురేల్ కూడా బ్యాటింగ్ ఇరగదీసేశాడు. బట్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ మాత్రం వేరే లెవెల్ అంతే. చెప్పాలంటే వైభవ్ జురేల్ వీరిద్దరి వల్లే రాజస్థాన్ ఆర్సీబీని చిత్తుగా ఓడించగలిగింది. మరి బాస్, మీరు వైభవ్ జురేల్ బ్యాటింగ్లలో ఎవరి బ్యాటింగ్ని ఫుల్గా ఎంజాయ్ చేశారు? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.